ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై వింత ప్రకటనలు. రద్దీ పెరగడంతోనే తొక్కిసలాట జరిగిందన్న సిపిఆర్ఓ ప్రకటనకు విరుద్ధంగా ఢిల్లీ పోలీసుల స్టేట్మెంట్. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందన్న పోలీసులు. ప్రయాగ్రాజ్కు లక్షలాదిగా తరలి వెళుతున్న భక్తులు. ఇసుకేస్తే రాలనంతగా పోటెత్తిన జనం. పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు. ముంబై న్యూ ఇండియా బ్యాంక్ కేసులో మరో నిందితుడి అరెస్ట్. కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తున్న పోలీసులు. శ్రీకాకుళం జిల్లాలో మూతపడుతున్న పీహెచ్సి కేంద్రాలు. నిరుపేదల కందని ద్రాక్షగా వైద్యం. తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు. కూటమి పాలనలో నిద్రావస్థలోకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం, భీమనపల్లి పీహెచ్సిలలో సౌకర్యాలలేమి. వైద్య సిబ్బంది, వాచ్మెన్ లేక వెలవెలబోతున్న ఆసుపత్రులు. జనగామ జిల్లా పాలకుర్తి రాజు చౌరస్తాలో లారీ బీభత్సం. బస్సును ఢీకొట్టి షాపుల్లోకి దూసుకు వెళ్లిన లారీ. బస్సులో ఉన్న 6గురికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. సూర్యాపేట జిల్లా బేతవులు కాంగ్రెస్ లో కుమ్ములాట. 2 వర్గాల మధ్య ఘర్షణ, పరస్పరం రాళ్లతో దాడి. ఒకరికి తీవ్ర గాయాలు, మరికొందరికి స్వల్ప గాయాలు. హంద్రీనివా కాలువ లైనింగ్ పనులను వెంటనే ఆపాలి, లేకపోతే తీవ్రమైన పోరాటాలు చేస్తామన్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రోటోకాల్ వివాదం. శిలాఫలకంపై ఎంపీ గురుమూర్తి పేరు లేకపోవడంపై రామ్ కుమార్ రెడ్డి ఆగ్రహం. రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలకు జగ్గారెడ్డి కౌంటర్. బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని ఫైర్. జగనన్న కాలనీలకు మౌలిక వసతులు కల్పించడంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యం. నెల్లూరు జిల్లాలో వెంకటగిరిలో అష్ట కష్టాలు పడుతున్న స్థానికులు. బర్డ్ ఫ్లూ దెబ్బకు వెలవెలబోతున్న చికెన్ షాపులు. కిటకిటలాడుతున్న చేపలు, మాంసం మార్కెట్లు. ఆదివారం కావడంతో మాంసం దుకాణాలకు క్యూ కట్టిన హుజూర్ నగర్ వాసులు. భూపాల్పల్లి జిల్లా అటవీ ప్రాంతంలో పులి సంచారం. పాదముద్రలు సేకరించిన అటవీ శాఖ అధికారులు. అడవుల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన. దేశానికి రోల్ మోడల్ గా ములుగు జిల్లా బంగారుపల్లె కంటైనర్ పాఠశాల. విరబూసిన విద్యా హక్కు చట్టం అంటూ ఎక్స్ లో ఏఐసిసి వీడియో పోస్ట్. నిర్మల్ జిల్లా భైంసాలో హనుమాన్ ఆలయంలో పేరుకుపోయిన చెత్త. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతో భక్తులకు ఇబ్బందులు. యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ. ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం. శబరిమల భక్తులకు గుడ్ న్యూస్. 18 మెట్లు ఎక్కగానే దర్శనమయ్యేలా అధికారుల ఏర్పాట్లు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పాల్గొన్న యూపీ గవర్నర్. త్రివేణి సంగమానికి ఆనందీబెన్ పటేల్ పూజలు.